ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమగల నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ప్రియమైన వర్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యోధ మాట్లాడుతున్నాడు ప్రధాన యాజకులతో. అప్పటి వరకు యేసుక్రీస్తు వారితో పాటే ఉన్నాడు. మరి ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పేది విన్నాడు. కానీ అప్పటికప్పుడే తన మనస్సును మార్చుకున్నాడు. ఎన్నో దినములుగా ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వర్లరా, ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారిని అప్పగించాలని, నేను ఆయనను అప్పగిస్తే నాకేమిస్తారు అంటూ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ప్రధాన యాజకులు 30 వెండి నాణాలు తూచేసి ఇచ్చేశారండి. ఆ రోజు నుంచి ప్రభువుని ఎప్పుడు అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మరి యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు ఇతను కూడా ఒకడు. అలాగే అందరితో పాటు యేసుక్రీస్తు వారి వెనకాల ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాడండి. ఇతను సువార్త విన్నాడు. ప్రభు యొక్క మహిమను ఎరిగినవాడే, ప్రభు యొక్క అద్భుతాలు చూచినవాడు, ప్రభు యొక్క ప్రేమ కూడా తెలుసుకున్నవాడు. ఆ దేవాది దేవుని యొక్క స్థితి ఏంటి, సామర్థ్యం ఏంటి, అన్నీ కూడా సాక్షాత్తుగా ఎరిగినవాడు యోధ. అటువంటి యోధాలో ప్రియమైన వాళ్ళరా ఒక దుర్బుద్ధి అనేది పుట్టేసింది. అతను కలిగి ఉన్న అత్యాశ, దురాశ, ధనము మీద ఉన్న వ్యామోహం ప్రియమైన వాళ్ళరా, అయ్యో నేను ప్రభువును అప్పగిస్తున్నానే అనే ఆలోచన ఏమాత్రము లేదండి. చూడండి, మిగిలిన 11 మంది శిష్యులకి ఇతనికి ఉన్న తేడా అదే. ఇతను 30 వెండి నాణాలు సంపాదించుకున్నాను అని అనుకున్నాడు. కానీ ఆ నాణ్యములో ఒకటి కూడా తను అనుభవించలేకపోయాడు. తనంతట తానుగా ప్రాణం తీసుకున్నాడు. మరి మిగిలిన వాళ్ళైతే చరిత్రకారులుగా మిగిలితే ఇతను చరిత్రహీనుడిగా మీరిపోయాడండి. నమ్మక ద్రోహిగా, ప్రభువుని అమ్ముకున్నవాడుగా ప్రియమైన వాళ్ళరా ఉండిపోయి ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ప్రియమైన వాళ్ళ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. చక్కగా ప్రభువుని వెంబడించారు. ప్రభువు చెప్పిన పని చేశారు. మరి ఎన్నో ఆత్మలు సంపాదించగలిగారు. ఈయనైతే ఏదో 30 వెండి నాణాలు సంపాదించుకున్నాను అన్నాడు, కానీ విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, విలువైన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, విలువైన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడండి. కావున ఈ రోజున జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఇస్కరియోతు యోధ తనంతట తానుగానే తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు కేవలం 30 వెండి నాణాల కోసమే. కావున ఎంతో జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరికి వస్తే నాకేమొస్తుందని కాదండి, దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించువాడు. ఆ మిగిలిన శిష్యుల్ని ఎలా ఆశీర్వదించాడో అలాగే ఆశీర్వదించగలుగుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.